నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. గత 3 రోజులుగా మన ఎన్కౌంటర్లో న్యూస్ అనాలిసిస్ వీడియోలు రాలేదు. అందుకు నేను చాలా బాధపడుతూ ఉన్నాను. కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా నేను పర్సనల్ రీజన్స్ తోటి వీడియో చేయలేకపోయాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం 7 గంటలకల్లా మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. మన ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్లో న్యూస్ అనాలిసిస్ వీడియోని తప్పక చూడాలని, ఇక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతిలో కొండపై రీల్స్ రగడ, తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వీడియోలు, మళ్ళీ దివ్యల మాధురి తిరుమల కొండ మీద రీల్స్ చేసుకుంటూ వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటూ మరొకసారి దొరికిపోయారు. గతంలో దువ్వాడ, మాధురి ఇద్దరూ కలిసి మాడవీధుల్లో తీసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. తర్వాత చాలామంది ఇలాగ కొండపైన రీల్స్ చేస్తుంటే వాటన్నిటిని వారించడం కూడా జరుగుతుంది. లేటెస్ట్గా గీతూ రాయల్ 4 డ్యాన్సర్లతోటి కూడా కొండ మీద ఒక రీల్స్ వేసి అవాస్ పాలైంది. దాని మీద టీటీడీ కూడా బాగా సీరియస్ అయింది. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ కొండ మీద మరొక రీల్, కాకపోతే ఇది మాడవీధుల్లోనో తిరుమల ఎస్టాబ్లిష్ అవుతూనో వచ్చిన రీల్ కాకపోయినప్పటికీ, తిరుమలలో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆవిడ ఫ్రెండ్ బిగ్ బాస్లో తనతో పాటు పనిచేసిన ఫ్రెండ్ అయిన తనూజ బర్త్డేని తిరుమల కొండ మీద సెలబ్రేట్ చేస్తూ పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి మన దేవాలయాల్లో ఇక్కడ వాటిని ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నాలు చేసినందుకు గాను కొండపైకి కేక్ తీసుకెళ్ళటం కూడా నిషేధం అయినప్పటికీ ఎలా తీసుకెళ్లారనేది కూడా ఏం తెలియడం లేదు. తిరుమలలో కేక్ కట్ చేయించి మరొకసారి హల్చల్ చేశారు. ఇలాంటి దుష్కార్యాలు చేయటం వీళ్ళకి పరిపాటి అయిపోయింది. గతంలో చేసిన రీల్స్కి గాను వీళ్ళకి సీరియస్గా కౌంటర్ ఇచ్చినప్పటికీ, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇక అదే పని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇది మాకు తెలియదు, పట్టుబడిన ప్రతిసారి ఇలాంటిదే చెబుతూ ఉంటారు, విక్టిమ్ కార్డ్స్ ప్లే చేస్తూ ఉంటారు. వీటన్నిటిని ఇంకా గట్టిగా నిర్ణయించుకొని వీళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకొని వీళ్ళందరినీ నిలువరిస్తే కానీ ఇలాంటివన్నీ కొండ మీద ఆగే అవకాశం లేదు. ఇక ఇది ఇలా ఉంటే యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అసలు సెప్టెంబర్ దాకా యుద్ధం జరిగే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం తాజాగా అందుతున్న సమాచారం. 4-5 వారాల్లో యుద్ధం ముగుస్తుంది అని 2 రోజుల కిందట ట్రంప్ చెప్పినప్పటికీ గాను 4-5 వారాల పాటే కాదు, దాదాపుగా సెప్టెంబర్ దాకా ఇది కొనసాగే అవకాశం ఉందనేది కూడా కనపడుతోంది. యుద్ధానికి అమెరికా సెనేట్ ఆమోదం కూడా తెలిపిందంట. నిలిపివేయాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు సెనేట్. ట్రంప్ చెప్పింది 4 వారాలే, తర్వాత మరింత కాలం కొనసాగవచ్చు. అమెరికా రక్షణ మంత్రి 100 రోజులకు అదనంగా నిఘా సిబ్బంది కావాలని పెంటగాన్ అమెరికాకు సెంట్రల్ కమాండ్ నోటు. అమెరికా మిత్ర దేశాలకు ఇంటర్సెప్టర్ క్షిపణుల కొరత. షహీద్ డ్రోన్లను తక్కువ ఖర్చుతో అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థను సమకూర్చుకునే చర్యలు. మరో 6 నెలలు యుద్ధం కొనసాగే ఛాన్స్. ఇరాన్పై దాడులు తీవ్రత పెంచిన ఇజ్రాయిల్, అమెరికా. టెహరాన్లో మిలిటరీ కాంపౌండ్పై 250 బాంబులు. యుద్ధం రెండో రోజే ఇరాన్ తెల్ల జెండా. కాల్పుల విరమణ ప్రతిపాదన తోసిపుచ్చిన అమెరికా. సంచలనం రేపుతున్న న్యూయార్క్ టైమ్స్ కథనం. మొట్టమొదటి రోజు ఖమేనీని హతం చేసిన రోజునే వాళ్ళు కొద్దిగా తీవ్రంగా ఉన్నారు. రెండో రోజుకి శాంతి ఒప్పందాలు చేసుకుందాం అన్నప్పటికీ టైం దాటిపోయింది, మేము శాంతి చేసుకోం అనే మాటలన్నీ చెబుతూ యుద్ధాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ యుద్ధం అమెరికా యొక్క దొంగచాటు వ్యవహారానికి ఇదొక తార్కాణం అని చెప్పుకోవాలి. ప్రపంచం మీద గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవటానికి అమెరికా చేస్తున్న విస్తృత ప్రయత్నం. కాకపోతే ఇది పశ్చిమాసియాలో ఒక పెద్ద యుద్ధ వాతావరణం బీభత్సంగా ఉంది. ఇందులో దాదాపుగా 25 దేశాలు ఇంక్లూడ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఒక మినీ వరల్డ్ వార్ లాగా తయారయ్యే అవకాశం కూడా ఉంది.
అలాంటి వాటన్నిటికీ ఇప్పుడు ఈ అమెరికా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా కనపడుతోంది. యుద్ధం ఆపటానికి ఏం చేస్తున్నట్టుగా లేదు, యుద్ధం జరగటానికి చేస్తున్నట్టుగా కనపడుతోంది. ఇక టీమిండియా అదుర్స్ ఇదే అంశం, ఈ యుద్ధం గురించి అన్ని పేపర్లోనూ, ఈనాడులోనూ దద్దరిల్లిన పశ్చిమాసియా, ఇరాన్ బ్లాస్టిక్ క్షిపణి కేంద్రాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు. దాదాపుగా సాక్షిలో ఇదిగో యుద్ధం బీభత్సం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న కల్లోలం అని చెప్పి ఇందులో కూడా వేశారు. ఇదే ఆంధ్రప్రభలో కూడా ప్రతీకార జ్వాల అని. ఇక మరొక అంశం, టీమిండియా ఫైనల్స్కి చేరుకుంది. నిన్న మ్యాచ్ అత్యద్భుతంగాను చాలా ఉత్కంఠగాను నెలకొంది. సెమీస్లో ఇంగ్లాండ్పై 7 పరుగులతోటి విజయం. బ్యాటింగ్లో చెలరేగిన సంజు దుబే సెంచరీలతో భయపెట్టిన ఇంగ్లాండ్ బ్యాటర్ బేదల్ ఎల్లుండి కివీస్తో టైటిల్ ఫైట్. టీమిండియా ఫైనల్స్కి చేరింది. నిన్న లాస్ట్ ఓవర్స్లో మంచి ప్రదర్శన చూపించారు ఇండియన్ బౌలర్సు. అలాగనే సంజు కూడా తన బ్యాటింగ్ ప్రతిభను చూపించుకున్నట్టుగా అయిపోయింది. ఇక ముగ్గురు ముద్దు, మూడో బిడ్డను కంటే 25,000 ప్రోత్సాహం. బిడ్డ పోషణకు 5 ఏళ్ల పాటు నెలకు 1000 రూపాయల సాయం. నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, ముగ్గురు వద్దు, ఇద్దరు ముద్దు ఒకళ్ళ హద్దు అని ఇలా అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ముగ్గురు ముద్దు దాకా వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. 18 ఏళ్ల వరకు ఉచిత విద్య, ముగ్గురు అంతకంటే ఎక్కువ మందిని కనే ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు. తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలలు మంజూరు. సంతాన సాఫల్యం రేటు 2.1కి తీసుకువెళ్లడమే లక్ష్యం. చైల్డ్ కేర్ సెంటర్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఏర్పాట్లు. భవిష్యత్తులో అధిక జనాభా భారం కాదు, సంపద. ఎంతో దూరదృష్టితోటి ఆలోచించే ముసాయిదా. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో నూతన విధానం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. దీంతో పాటుగా ఇప్పుడు ఉన్న కాలుష్యం మేరకు కానీ, ఇప్పుడున్న కల్తీల రూపంలో కానీ ఐవీఎఫ్ సెంటర్లో బేభత్సంగా పెరిగిపోయేది. ఒకళ్ళని కంటే చాలు, ఏదో రకంగా ఐవీఎఫ్ విధానంలోనైనా కంటే చాలు అన్నట్టు కదా పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రోజున. అలాంటి దాంట్లో మరి ఇక ముగ్గురు అనంటే అది ఏ రకంగా కనపడుతుందో చూడండి. మేమిద్దరం మాకిద్దరు, ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. ఈ నినాదాలకు కాలం చెల్లింది. కుటుంబ నియంత్రణ కాలం పోయింది. ఒకరితో ఆగొద్దు, ముగ్గురైతే మరింత ముద్దు అని ప్రభుత్వమే పిలుపునిస్తోంది. అంతేకాదు, మూడో బిడ్డ జన్మించగానే 25,000 నగదు కానుక, ఇంకా రకరకాల ప్రోత్సాహకాలు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించిన పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం. ఇక మద్యం ముడుపులతోనే ఎన్నికలు. తాడేపల్లి డెన్ లిక్కర్ వ్యాపారుల నుంచి వసూళ్లు. చెవిరెడ్డి అనుచరులకు కోట్ల రూపాయల అందజేత. అక్కడి నుంచి ఎన్నికల వార్ రూమ్కి వైసీపీ అభ్యర్థులకు. డెన్ కీపర్ ప్రణయ్ ప్రకాష్ రిమాండ్ రిపోర్ట్లో సెట్టు. ఇదిలా ఉంటే మరి వాసుదేవరెడ్డిని ప్రశ్నించిన దాంట్లో ఆయన ఏమాత్రం సహకరించలేదు. నేను కొత్తగా చెప్పటానికి ఏముంది, అంతా మీకు తెలుసు. 7 గంటలు 70 ప్రశ్నలకు సమాధానం ఒక్కటి కూడా రాలేదట. ఇక వైసీపీ పాపాలు పండాయి. తిరుమల లడ్డూ కల్తీ బాధ్యులకు శిక్ష తప్పదు, ఆనం. నిన్న మండలిలో ఉత్కంఠగా జరిగిన ఈ చర్చ అనే రచ్చ యొక్క వ్యవహారం ఇది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వాస్తవం. నాటి టీటీడీ చైర్మన్లు వైవి బోమన ఒప్పుకోలు. హిందూ మత విధ్వంసానికి జగన్ అనుకో కుట్ర. 11 సీట్లకు పడ్డా బుద్ధి రాలేదు, మండలిలో ఆనం. ఇదిలా ఉంటే సాక్షి ఇదే అంశం మీద చర్చ లేకుండా డైవర్షన్, పక్కదారి పట్టించి గందరగోళం సృష్టించి మండలిలో మమ అనిపించారట. ఇందాపూర్ హెరిటేజ్ మీద చర్చ చేయాలి అని వీళ్ళు వచ్చారు. అది 2 ప్రైవేటు సంస్థల గురించి మండలిలో చర్చించాల్సిన అవసరం ఉందా? కల్తీ నెయ్యి మీద చర్చ జరుగుదామంటే కల్తీ నెయ్యి పైన చర్చ జరగటం వీళ్ళకి ఇష్టం లేదు. చర్చకు మేము ఏదో గట్టిగా పట్టుబడుతున్నాం అన్నట్టుగా చూడటం, దాన్ని అడ్డుకోవటం మొత్తం వాళ్ళ వంతే అయింది. దీంట్లో ఇక మంత్రి అచ్చెన్నాయుడు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని, అసలు మండలి చైర్మన్ మోషన్ రాజు క్రిస్టియానిటీని కూడా ప్రశ్నార్థకంగా గుర్తేసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ.
తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చించేందుకు చంద్రబాబు ప్రభుత్వం జంకుతోందని మరోమారు స్పష్టమైంది. మండలిలో చర్చ అవకాశం ఇస్తే ఇందాపూర్ హెరిటేజ్ బంధం బయటపడుతుందని ప్రభుత్వ పెద్దల భయం. ఇందాపూర్ ముసుగులో హెరిటేజ్ కోసమే చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారనేది బట్టబయలవుతుంది. తన వ్యాపార ప్రయోజనాల కోసమే జంతు కొవ్వు కలిపిన నెయ్యి వాడారని దుష్ప్రచారం చేశారనేది తేటతలం అవుతుంది. అందుకే సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విషయాన్ని పక్కదోవ పట్టించే ఉండమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు టీటీడీ బీఆర్ నాయుడుని పవిత్రతను తీసిన బీఆర్ నాయుడుని ఇంకా టీటీడీ చైర్మన్గా ఎలా కొనసాగిస్తున్నారన్న ప్రభుత్వం సమాధానం లేదు. ఇదే అంశంలోకి ఇప్పుడు కొత్తగా ఆయనది కూడా తీసుకొచ్చారు. ఈ అంశాలన్నీ మనం ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా చూడొచ్చు. జనాభా భారం కాదు మహాభాగ్యం. ఇదే అసెంబ్లీలో సభలో ప్రతిపక్షం ఉంటేనే మసాలా. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా దాని మీద హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేల మీదకి జీతాలు ఇవ్వాలా లేదా అనే దాని మీద బాగా గట్టిగానే నిర్ణయం తీసుకున్నట్టుగానే కనపడుతోంది. 65 రోజులు గైర్హాజరైతే సభ్యులకు నోటీసులు. జగన్ మినహా వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్ కొడుకు మాజీ ముఖ్యమంత్రి జగన్కు గౌరవం. మాజీ ముఖ్యమంత్రిగా జగన్కు గౌరవం ఇస్తున్నాం. ఇప్పుడు రాజకీయాల్లో రోజు రోజుకి శత్రువులు. మీడియాతో చిట్చాట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు. శత్రువులుగా చూస్తాం. ఇది రాజకీయ ప్రత్యర్థి అనే దాన్ని దాటి వెళ్ళిపోయి ఆగర్భ శత్రువులాగా ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు పార్టీలు తయారై కూర్చున్నాయి. దీని గురించి రాజ్యసభ చైర్మన్తో కూడా నేను మాట్లాడతాను ఈ విషయమై అని చెప్తూ ఆల్రెడీ గవర్నర్ గారి ప్రసంగానికి హాజరైనట్టు కాదు అనే అంశాన్ని కూడా ఇక్కడ ఆయన మరోసారి ఉటంకించటం కూడా జరిగింది. ఒకసారి ఈనాడులో చూసుకుంటే వైకాపా హయాంలో బీహార్ నుంచి ఏపీకి ఎందుకు వచ్చారు? నిన్న విధిలేని పరిస్థితుల్లో సునీల్ నాయక్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. గతంలో విచారణకు నోటీసులు ఇచ్చినా రాలేదు. తర్వాత అరెస్టు కోసం వెళ్తే బీహార్లో జరిగిన తంతు చూసాం. ఒక ఐపీఎస్ కోసం అసలు బీహార్ చట్టంలోనే వాళ్ళు అమెండ్మెంట్ చేస్తా ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అరెస్టుగా చేయకుండా డిప్యుటేషన్పై రావడంలో ఎవరి ప్రోద్బలం ఉంది? రఘురామ కస్టడీలో ఉన్నప్పుడు వైద్యుల్ని ఎందుకు పిలిపించారు? బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్పై 5 గంటల పాటు ప్రశ్నల వర్షం. అరాకొరా సమాధానాలే విచారణకు సహకరించని సునీల్ నాయక్. బీహార్ క్యాడర్కి చెందిన మీరు వైకాపా హయాంలో ఏ అవసరంతో ఏపీకి డిప్యుటేషన్పై వచ్చారు? ఏపీకి డిప్యుటేషన్పై వచ్చేందుకు మీకెవరు సహకరించారు? దాని వెనక ఎవరి ప్రోద్బలమైనా ఉందా? అప్పట్లో ఏపీ సిఐడిలో డిఐజీగా మీరు నిర్వహించిన విధులు ఏమిటి? ఆ విభాగంలో పోస్టింగ్ కోసం ఎవరితోనైనా సిఫార్సులు చేయించారా? రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి సిఐడి కస్టడీలో ఉంచిన రోజున రాత్రి ప్రత్యేకంగా వైద్యుల్ని ఎందుకు పిలిపించారు? ఎవరిని అరెస్ట్ చేసినా అలాగనే వైద్యుల్ని పిలుస్తారా అంటూ బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఎం సునీల్ నాయక్ను దర్యాప్తు బృందం ప్రశ్నించినట్టుగా సమాచారం. ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజును వైకాపా హయాంలో సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారనే కేసులో నిందితుడైన ఆయన ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ గుంటూరులోని సిసిఎస్లో దాదాపుగా 5 గంటల పాటు ఆయన ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపైన ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి లోపల పేజీలో కూడా చూద్దాం ఏమి అడిగారనేది. ఎవరి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు? బీహార్ నుంచి ఏపీకి డిప్యుటేషన్పై ఎప్పుడు వచ్చారు? వచ్చాక సిఐడిలో డిఐజీగా ఎప్పుడు చేరారు? ఎవరి ఫిర్యాదు మేరకు రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేశారు అని దర్యాప్తు అధికారులు అడగగా వాటన్నిటికీ పొడిగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. రఘురామకృష్ణరాజును హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించిన తర్వాత
అక్కడికి వైద్యులు ఎందుకు పిలిపించారని అడగ్గా దాటవేత ధోరణిలో జవాబిచ్చినట్టు తెలిసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తుంటే మీ ప్రమేయం వెలుగు చూసిందని అందుకే నిందితులుగా చేర్చామని దర్యాప్తు అధికారి చెప్పగా, ఎఫ్ఐఆర్లో ముందు తన పేరు లేదని దురుద్దేశంగా ఇరికించారని సునీల్ నాయక్ జవాబిచ్చినట్టు సమాచారం. సునీల్ నాయక్ తన న్యాయవాదులతో కలిసి గురువారం ఉదయం 9:55 గుంటూరులోని సిసిఎస్ చేరుకున్నారు. పోలీసులు న్యాయవాదులు లోపలికి అనుమతించలేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. మధ్యాహ్నం భోజనం కోసం గంట విరామం. సునీల్ నాయక్ వెంట తెచ్చుకున్న భోజనం చేశారు. ఎందుకనో దాని అవసరం ఏమొచ్చిందో, వీళ్ళు పెట్టేది ఏదైనా విషం పెడతారని ఏమన్నా అనుమానపడ్డా? ఇక లంచాల సొత్తుతో కొంత ఎన్నికల్లో పంపిణీ, మరికొంత వైకాపా పార్టీకి ఫండ్. అందుకే ఎన్నికలకు ఏడాది ముందే తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో డెన్నులు. నిర్వహణ బాధ్యతలు ప్రణయ్ ప్రకాశ్కు అప్పగింత. రిమాండ్ రిపోర్ట్లో సిట్టు. ఇది ఇలా ఉంటే నిన్న బీహార్లో జరిగిన ఉదంతం ఏమిటి అంటే, నితీష్ కుమార్, సీఎంగా ఉన్న నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయటం, ఆ తర్వాత రాజ్యసభకు నామినేషన్ వేయటం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి కాబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కేంద్రానికి వెళ్ళి ఉప ప్రధాని తీసుకుంటారు, రాష్ట్రంలో ఇక్కడ లోకేష్ని సీఎం చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. అందులో ఏ పార్టీ నిజం ఉందనేది తెలియటం లేదు, కానీ చర్చలు అయితే నడుస్తున్నాయి. కానీ రాష్ట్రం వదిలి వెళ్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేది మాత్రం అంత నమ్మశక్యంగా ఏం కనిపించడం లేదు. సీఎం పదవికి రాజీనామా, నామినేషన్ దాఖలు, పార్లమెంట్లో ఉండాలన్న ఆకాంక్షతోటి పెద్దల సభకు నూతన సీఎం విజయ్ చౌదరి. సీఎం పీఠం తమ చేతుల్లోనే ఉండాలన్న జేడీయూ పట్టు. కానీ బీజేపీ సీఎంని పెడతారు అక్కడ అనేది వినిపిస్తోంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం నితీష్ కుమార్ కొడుక్కి ఇస్తారనేది ఒక పక్కన అంటున్నారు. ఇక నిప్పల్ స్టీల్ 23న భూమి పూజ, 1.5 లక్షల కోట్లతో నిర్మాణం, 30,000 మందికి ఉపాధి. తొలి దశలో విశాఖ స్టీల్ను మించి ఉత్పత్తి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వం సిద్ధమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. ఇక ఒకసారి లోపల పేజీల్లో చూద్దాం. దానికంటే ముందుగా ఇక్కడ బెంగాల్ గవర్నర్గా ఆర్ఎన్ రవి, తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా, మహారాష్ట్రకు బదిలీ అయిన జిష్ణుదేవ్ వర్మ, తమిళనాడు హిమాచల్ కొత్త గవర్నర్లు, ఢిల్లీ లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా మార్పు. ఎన్నికలు వస్తున్న తరుణంలో గవర్నర్లని మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ బెంగాల్కి మార్చారు, తమిళనాడుకి మార్చారు. దీంతో పాటుగా మహారాష్ట్రకి, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణకు కూడా మార్చారు. అట్లాగే ఢిల్లీలో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ని కూడా మార్చడం జరిగింది. ఒకసారి సాక్షిలో మెయిన్ పేపర్లో ఏమున్నాయి చూద్దాం. ఆశయమే ఆగ్రహ జ్వాలై, చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వంపై కదం తొక్కిన ఆశా వర్కర్లు. రాష్ట్రం నలుమూల నుంచి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో విజయవాడకు రాక, నినాదాలతోటి దద్దరిల్లిన బెజవాడ ధర్నా చౌక్. వెట్టి చాకిరీ బానిసత్వానికి వ్యతిరేకంగా రణన్ నినాదం, రేయింబవళ్లు, సర్వేలు పేర్లతోటి వేధిస్తున్నారని ఆగ్రహం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్. ఈ డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. వాళ్ళ జీవితాల కోసం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ సాక్షి మాత్రం రాజకీయం కోసం. వాళ్ళ హయాంలో కనుక అసలు జరగనిచ్చారు, ఎక్కడ జరగనిచ్చారు? ఏదైనా ఒక ధర్నా చౌక్ దగ్గర ఎవరు రానిచ్చారు? అప్పుడు టీచర్లు అందరూ కలిసి వచ్చి చేరితే అక్కడ అది మొదలుకొని వేరెవరిని రానియకుండా చేసేశారు. ఇన్ని చెబుతున్న వాటి మరి ఇప్పుడు ఈ సాక్షి వాళ్ళ సొంత పార్టీ ఉంది కదా, ఆ పార్టీ అధినేత కూడా ఒకసారి సీఎంగా చేశారు కదా,
ఆయన హయాంలో ఎందుకు పెంచలేదు? ఎందుకు పెంచలేదు అనేది వాళ్ళకే తెలియదు. కాకపోతే ఇప్పుడు రాజకీయం కోసం దీన్ని విపరీతంగా హైప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రమాదేవి దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్కి హాజరయ్యారంట. ఇక దాంతో ఇక చూడండి జనం వచ్చారు, ఇక సీఎం 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 అని అరుస్తూ ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు వేసుకుపోతానే ఉండాలి. ఇక వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఒకసారి లోపల పేజీల్లో ఏమున్నాయి చూద్దాం. స్థానిక ఎన్నికల్లోపే జెడ్పీల పునర్విభజన, కొత్త జిల్లాల్లోనూ జిల్లా పరిషత్ ఏర్పాట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్తులు పునర్విభజించి కొత్త జిల్లాలతో కూడా జెడ్పీలను ఏర్పాటు చేస్తా ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తా ఉన్నారు. విభజించిన జిల్లాలు ప్రాతిపదికనే స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని, అందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతుందని అన్నారు. పంచాయతీ పునర్విభజన న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని చెప్పారు. గురువారం శాసనసభలో పంచాయతీరాజ్ శాఖ పద్దుపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ మాట్లాడారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో R&B రోడ్డు విస్తరణ సందర్భంగా ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న 125 సంవత్సరాల నాటి చెట్లను నరికివేయకుండా వాటిని భద్రంగా తొలగించి వేరే చోట నాటారని, ఇప్పుడు ఆ చెట్లు చక్కగా చిగురిస్తున్నాయని చెప్పారు. స్పీకర్ ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలపై పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. ఇక మండలిలో మతరగడ, ముగిసిన క్రిస్టియన్ వివాదాన్ని తిరిగి లేవనెత్తిన వైసీపీ సభ్యులు. అచ్చెన్నాయుడు రాజీనామాకు పట్టు, లడ్డూపై ఆనం ప్రకటనకు అడ్డంకులు. మీరంతా తీర్మానిస్తే రాజీనామా చేస్తా. కల్తీ నెయ్యి అంశంపై మంత్రి ఆనం ప్రకటన చేస్తున్నప్పుడు సరదా సన్నివేశం మండలిలో చోటు చేసుకుంది. వైసీపీ సభ్యులు ఆయన ప్రకటనను అడ్డుపడుతూ చేయాలి రాజీనామా చేయాలని కేకలు వేశారు. మంత్రి పార్థసారథి జోక్యం చేసుకుంటూ మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు సార్ అని చైర్మన్ ఉద్దేశించి సరదాగా అన్నారు. అయితే సరదాగా చైర్మన్ ప్రతిస్పందిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తే చేస్తా, నాదే ఉంది, వాళ్ళు మీరు చెప్తేనే చేసేస్తా, అభ్యంతరం లేదని అన్నారు. కాకపోతే ఈయన మీద అవిశ్వాసం పెడతారు అనేది గత 2 రోజులుగా ఒక చర్చ నడిచింది, కానీ పెట్టేటట్టుగా ఏం కనపడటం లేదంటే. ఎందుకంటే రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు వాళ్ళ రాజీనామాని ఆమోదించకుండా ఎటు తేల్చకుండా ఉంటే అవిశ్వాసం పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చినట్టుగా కనపడింది. ఇక అక్రమ బాణాసంచాపై 11 ఏళ్లలో 3,219 కేసులు, 26.66 కోట్ల విలువైన బాణాసంచా స్వాధీనం. మంత్రి అనిత. 11 ఏళ్లలో రాష్ట్రంలో అక్రమ బాణాసంచాపై 3,219 కేసులు నమోదు చేశామని, 26.66 కోట్ల విలువైన బాణాసంచాను స్వాధీనం చేసుకున్నామని, నిర్వీర్యం చేశామని హోంమంత్రి అనిత వెల్లడించారు. గురువారం అసెంబ్లీలో ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా బాణాసంచా తయారీ, విక్రయాలు చేపడితే పోలీసులు ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, స్వాధీనం చేసుకున్నారని, బాణాసంచా వేలం ద్వారా 50.58 లక్షలు ఖజానాకు జమ చేసినట్లు పేర్కొన్నారు. $26 కోట్లకు పైగా స్వాధీనం చేసుకుంటే వేలం ద్వారా 50 లక్షలు మాత్రమే ఖజానాకు చేరటం ఏమిటని రవికుమార్ నిలదీశారు. పోలీసులు అధికారికంగా 26 కోట్లు చూపిస్తే అనధికారికంగా 100 కోట్లు బాణాసంచా స్వాధీనం చేసుకుని ఉంటారని, ఇదంతా పెద్ద స్కామ్ అని ఆరోపించారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అనిత బాణాసంచా స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు వివరాలు అందిస్తారని, కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎరువులు, వంట గ్యాస్కు తిప్పలే. యుద్ధం ప్రభావం భారత్పై తీవ్రంగా పడే అవకాశం. తీవ్రంగా ఆల్రెడీ చమురు నిల్వలు ఇప్పుడు ఉన్నవి దాదాపుగా ఒక 90 రోజుల పాటు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడి నుంచి ఇరాన్కి ఎక్స్పోర్ట్ అయ్యే ఎలక్ట్రానిక్స్, మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. అలాగనే ఇప్పుడు హర్ముజ్ జలసంధి ద్వారా చమురు నౌకలు రాకుండా అడ్డంబడి ఆపుతూ ఉన్నారు. ఒకవైపు రష్యా దగ్గర నుంచి మళ్ళీ కొంటాం. గతంలోనే మరి అమెరికా వెనుజులా నుంచి కొనటానికి, రష్యా దగ్గర నుంచి కొనకుండా ఉండటానికి ఒప్పందం చేసుకున్న వాళ్ళు మళ్ళీ రష్యా నుంచి కొంటాం అని చెప్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచే యూరియా, డిఏపి ముడి పదార్థాల దిగుమతి. దాడుల నేపథ్యంలో నాప్తా సహజ వాయు ఉత్పత్తి నిలిపివేసిన ఖతర్. స్తంభించిన జల రవాణా మార్గాలు, పెరిగిపోనున్న వంట గ్యాస్ ధరలు. యుద్ధం ఇలా కొనసాగితే రానున్న రోజుల్లో యూరియా ధర టన్నుకు $1000 మించిపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం టన్నుకు $850 డిఏపి ధర $1000 చేరవచ్చు అంటున్నారు. యుద్ధం మన పెరట్లోకి వచ్చేసింది. ఇరాన్ నౌకను శ్రీలంక సమీపాన ముంచేశారు. మన చమురు సరఫరాకు ముప్పు. ఈ తరుణంలో దృఢచిత్తం గల నేత కావాలి, కానీ మోదీ లొంగిపోయారు. రాహుల్. ఇరాన్ నౌకను పేల్చేస్తే స్పందనేది? ఖర్గే. యుద్ధం మన పెరట్లోకి ప్రవేశించింది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశారు, కానీ ప్రధాని నోరు మెదపటం లేదు. ప్రస్తుతం యుద్ధం వాతావరణంలో భారతదేశం దృఢచిత్తం కలిగిన నేత సారథిగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ అమెరికాకు లొంగిపోయిన రాజీ పడిన మోడీ ప్రధానిగా ఉన్నారు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు. భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఆయన తాకట్టు పెట్టారని గురువారం ఎక్స్లో ధ్వజమెత్తారు. భారత్కు చమురు సరఫరా ప్రమాదంలో పడిందని, మన దిగుమతుల్లో 40% హర్ముజ్ జలసంధి గుండానే రావాలి. ఎల్పిజి, సిఎన్జి సరఫరా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లోపల కాదులే, బయట ఆయన సన్మానం కూడా చేయించుకున్నారు మోడీ ఆ రోజుల్లో. అమెరికాతోటి జరిగిన ఈ ట్రంప్ సుంకాలు దాడి చేశారు చూడండి, దాంట్లో సైలెంట్గా ఉండి మోదీ అద్భుతం సాధించారని ఆ రోజున ఆయన పార్లమెంటు బయట సన్మానం కూడా చేశారు ఆయనకి, శాలువాలు కప్పి దండలు కప్పి. తీరా చూస్తే ఈ అమెరికా చేస్తున్న ఈ పిచ్చి పనులు వీటన్నిటి మూలాన మళ్ళీ రష్యా నుంచి చమురు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రష్యా నుంచి కొనం అని ఒప్పందం కుదుర్చుకోవటానికి, అమెరికా వెనుజులా నుంచి మాత్రమే కొంటామనేది కూడా ఒప్పందం చేసుకుంటానికి కూడా రెడీ అయిపోయారు. ఒప్పందాలు సంతకాలు కాకపోయినప్పటికీ అది ఫైనల్ చేసుకున్నారు. ఇండియా వస్తే తిరిగి వెళ్తామో లేదో. ట్రంప్ వీసా నిబంధనలతో రాలేకపోయిన కాబోయే జంట. అమెరికాలో పెళ్లి, బాపట్లలో లగ్న పత్రిక వేడుకలు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించిన కాబోయే దంపతులు. ఇలా ఉంది పరిస్థితి చూడండి. ఎందుకు అంత తెలిసి అక్కడే ఉండేది? ఇక పొద్దుటూరు పర్యటనలో ప్లకార్డులతోటి వైసీపీ కార్యకర్త హల్చల్. జగన్ అవతార పురుషుడు.
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పొద్దుటూరులో పర్యటనలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు హల్చల్ చేశారు. కొందరు కార్యకర్తలు 2029లో రప్ప కర్మ ఫలితానుసారం అవతరించిన అవతార పురుషుడు జగన్ అంటూ ప్లకార్డులు నినాదాలు చేస్తూ ఊగిపోయారు. గురువారం మధ్యాహ్నం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు జగన్ హాజరయ్యారు. హెలీపాడ్ నుంచి రాచమల్లు సొంత ఎస్టేట్లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్కు దాదాపు 500 మీటర్ల మేర జగన్ క్యాన్వాయ్ జనం తోపులాటి మధ్య హంగామాగా జరిగింది. ఇక మద్యం ముడుపులతోనే ఎన్నికలు. తాడేపల్లి డెన్ గురించి ఎల్ఓసి బెదిరింపు అనుకున్న ప్రణయ్ ప్రకాష్ విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. నిందితుడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని న్యాయాధికారి పి భాస్కర్రావు ఉత్తర్వులు ఇచ్చారు. నిందితుడి తరపున హైకోర్టు న్యాయవాదులు సూదిరెడ్డి నాగేశ్వరరెడ్డి, పుష్పాల రోహిణి, సుధీర్ కుమార్, కొఠారి సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. రిమాండ్ విధించిన అనంతరం నేపాల్ ఎందుకు వెళ్లారని ప్రణయ్ను న్యాయాధికారి ప్రశ్నించారు. దుబాయ్లో ఉన్న తన భార్య గర్భవతి, ఆమె ఆరోగ్యం బాగోలేదని నిందితుడు తెలిపారు. సిట్ అధికారులు విచారణకు సహకరించానని, ఒకసారి వెళ్ళి భార్యను చూసి వస్తానని అనుమతి అడిగానని వివరించాడు. తనను బెదిరించడానికి ఎల్ఓసి జారీ చేసినట్లు సిట్ అధికారులు చెప్పారని భావించానని చెప్పాడు. ఇంకా మీకు అంతా తెలుసు విచారణకు సహకరించిన వాసుదేవరెడ్డి. యాక్చువల్గా ఆయన అప్రూవర్గా మారిపోయి సహకారం అందించాలనే దగ్గర నుంచి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి ఏమాత్రం సహకరించని స్థాయికి వచ్చేసాడు. మద్యం కుంభకోణం ఎలా జరిగిందో అంతా మీకు తెలుసుగా, నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. నాకు తెలిసిందంతా గతేడాదే కోర్టులో వాంగ్మూలం ఇచ్చేశా అంటూ లిక్కర్ స్కామ్ నిందితుడు ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ సిట్ అధికారులకు విచారణలో తెలిపారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు ఏ ప్రశ్న అడిగినా తెలిసిందంతా కోర్టులో చెప్పేశానంటూ ఒకే సమాధానంతో రోజంతా విసిగించినట్టు తెలిసింది. మద్యం కుంభకోణంలో ఏటూగా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు ఫిబ్రవరి 21న అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 2 రోజులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించగా మొదటి రోజైన గురువారం దాదాపు 7 గంటల పాటు 70కి పైగా ప్రశ్నలు అడిగిన 7ంటికి కూడా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. దీంతో శుక్రవారం మరిన్ని ప్రశ్నలు సంధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇక ఒకసారి సాక్షిలో లోపల పేపర్లో ఏముంది చూద్దాం. ఉద్యోగాలు లేవు, భృతి లేదు, యువతను దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం ఇది. శాసనమండలిలో బాబు సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. వాళ్ళు ధ్వజం ఎత్తటమే పనిగా ఉన్నారు. సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకి రాదు, కేవలం ప్రజాధనం వృధా పైనే కథనం ప్రచురించింది. ఈ కథనం హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందో రాదో ముందు తేల్చాలి. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్న అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పట్టించుకోవడం లేదు. పదే నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు, అయినా నోటీసులు ఇస్తున్నారు. ఆధారాలు లేవు అని మీకెలా తెలుసు? అక్కడే అంతా దొంగతనం అంతా అక్కడే ఆధారపడి ఉంటుంది. అయినా నోటీసులు ఇస్తున్నారు. హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది శ్రీరామ్ తదుపరి విచారణ వరకు నోటీసులు జారీ చేయబోన్న ఏజీ ఆ వివరాలను రికార్డు చేసిన ధర్మాసనం విచారణ 19కి వాయిదా. అడ్డమైన కథనాలన్నీ రాసేయడం. ఆ నోటీసులు వచ్చిన దగ్గర నుంచి చూడండి, సాక్షి పేపర్లో ఇలాంటి కథనాలు దాదాపుగా ఆగిపోయాయి. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్కి, ఇందాపూర్కి, బోలే బాబాకి అంటగడతా రాసిన కథనాల మీద ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడా ఎలాంటి నోటీసులు జారీ చేసి ఉంది. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ
రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.